పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణతో కలిసి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ ని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. తర్వాత పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణతో కలిసి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద డిఆర్డిఓ చెప్పండి. ఫాస్ట్ ఫాస్ట్ దాదాపు ఒక 38 కోట్లతోటి డ్రైనేజ్ వర్క్స్ కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ వర్క్స్ కానివ్వండి, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ విషయానికి సంబంధించిన కన్స్ట్రక్షన్లు కానివ్వండి, ఇవన్నీ అతివేగంగా పని పూర్తి చేయాలని చెప్పి అందరికీ ఈరోజు ఈ ప్రారంభోత్సవ రోజున కలవడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరందరూ గమనించాలా, గత 10 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ వర్క్స్ టేకప్ చేయలేదు మన ప్రాంతంలో. మంథని ప్రాంతం కానివ్వండి, పెద్దపల్లి ప్రాంతంలో డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ హాల్ట్లో పెట్టేసినారు. ఏ పని ముందుకు సాగనీయకుండా అప్పటి ప్రభుత్వము చూసింది. కానీ ఈరోజు మనము ఎలక్షన్ టైంలో కూడా చెప్పినాము, అభివృద్ధి బాటలో నడుస్తాము, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఉపయోగపడే పనులు తీసుకుంటామని చెప్పి ఏదైతే మాట ఇచ్చినామో, ఈరోజు రైతుల రుణమాఫీ కానివ్వండి, మళ్ళీ ఈసారి మన సీసీ వర్క్స్, డ్రైనేజ్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ మన భారతదేశంలో మన మంథని ప్రాంతంలో చాలా అవసరమైనది. ఇంకా 2024లో కూడా డ్రైనేజ్ విషయాల్లో చాలా వెనుకబడిపోయిన ప్రాంతాలు ఉన్నాయి మన తెలంగాణ ప్రాంతంలో అని చెప్పి చూసి ఖచ్చితంగా అతివేగంగా పని పూర్తి కావాలని చెప్పి ఇప్పుడే ఈఆర్ చెప్తున్నారు. 3 నెలలు 4 నెలల్లో ఖతం చేస్తారని చెప్పి ఇది నా రిక్వెస్ట్ కూడా కలెక్టర్ గారికి, డిపార్ట్మెంట్ వాళ్ళకి అతి తొందరగా ఈ పనులు పూర్తి చేసుకొని మళ్ళీ ఇంకొన్ని పనులు తీసుకుంటామని చెప్పి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఇందిరా మహిళా శక్తి ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. దాదాపు 20 కోట్లు డిస్బర్స్మెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు అథారిటీస్ చెప్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు మన ఇంట్లో మహిళలు సురక్షంగా ఉండాలా, వాళ్ళకి ఏదన్నా ఒక సహకారం ఇవ్వాలని చెప్పి ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మన మహిళా శక్తి ద్వారా ఈరోజు మహిళలందరికీ మేము అండగా ఉంటామని చెప్పి ఈ ప్రయత్నం మాది. ఖచ్చితంగా అందరూ సంతోషంగా ఉండి మంచి పనులు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం ఉంటూ ఇలాంటి ఇంకొన్ని అభివృద్ధి పనులు చేస్తూ పోదామని చెప్పి మళ్ళొకసారి అందరికి తెలియజేస్తూ
ఈరోజు గ్రీన్ మున్సిపల్ వ్యాన్స్ కూడా 3 వ్యాన్స్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే మన మంత్రి ప్రాంతాన్ని పరిశుభ్రంగా వెళ్చి శుభ్రతతో నడిపించాలి, అభివృద్ధి బాటలో నడిపించాలని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా